వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జై శ్రీరామ్. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి శతనవరాత్రి మహోత్సవాలు ప్రారంభం వస్తుంది. దేవస్థానంలో ఈ రావడం వల్ల 9 రోజులు మాత్రం చేయాలనేటువంటి నియమాలను అనుసరించి 23వ తారీఖు ప్రారంభించి 2వ తారీఖు వరకు విజయదశమి వరకు ఈ శరన్నవరాత్ర ఉత్సవాలను భద్రాంజల ఆలయంలో నైవేద్యం జరుగుతున్నది. దాంట్లో భాగంగా రేపటి రోజున 23వ తారీఖు ఉదయం నుండి అమ్మవారికి చేసే అభిషేకం, అలాగే అమ్మవారికి చేసేటువంటి అలంకారం, ఆయుష్య అలంకారం ఇది కూడా ప్రారంభం ఉంటాయి. అదే విధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి శాశ్వత రామాయణ పారాయణానికి కూడా అక్కడ ప్రారంభం అవుతుంది. దాంతో పాటుగా రామాయణ పారాయణోత్సవాలు కానీ గత 5-6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. సుమారు ఒక 108 మంది భక్తులు పాల్గొని సామూహికంగా రామాయణ పారాయణ చేసేటువంటి విధానం కూడా రేపటి నుంచి కొనసాగుతుంది. చిత్రకూట మండపంలో మనకు ప్రత్యేకంగా సుమారుగా 108 మంది పైన ఈ సంవత్సరం పాల్గొంటున్నారు. సామూహికంగా రామాయణ పారాయణాన్ని 9 రోజుల పాటు అదే చిత్రకూట మండపంలోనే ఏర్పాటు చేస్తుంది. విశేషంగా ఈ శరణవరాత్రి అమ్మవారికి అలంకార ఉత్సవాలు, అలాగే సాయంకాల సమయంలో ఉపమార్చండి కూడా అమ్మవారికి స్వామివారికి అలాగే చిత్తూరు మండపంలో రామాయణ పారాయణ, రామాయణ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రామాయణ పారాయణోత్సవాలను అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి యొక్క సీతారాముల యొక్క అనుగ్రహానికి భాగం కావాల్సిందిగా సాధారణంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.